సరిగ్గా మరో అంశం, బింబిసార సినిమా డైరెక్టర్ వశిష్ఠ గారు, ఆయనతోటి బాలయ్య బాబు గారు సినిమా చేయబోతున్నారు అనేటువంటి అయితే మనకి తెలుస్తుంది. ఎట్లా సార్ అసలు ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమాల ఎంపిక విషయంలో కానీ, ప్రేక్షకులు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అంశంలో కానీ ఇంకా మీరు ఎలాంటి సూచన చేస్తారు? వీరిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అంటారు? మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ ఆయన పేరు వేణు. వేణు తాలూకు టాలెంట్ ఏమిటో అంటే తారక్కి బాగా తెలుసు. తారకు చెప్తే కళ్యాణ్ రామ్ పెట్టుకున్నాడు. బింబిసార సినిమాని అద్భుతంగా మలిచాడు. నీకు కళ్యాణ్ రామ్తో సినిమా హిట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. అంతే కదా సార్. కానీ అట్లాంటి సినిమా హిట్ చేశాడు. కీరవాణి తన ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎవరో కుర్రాడు వైరణ వాయించే కుర్రాడు చేత పాట పాడించాడు. ఆ పాట బ్రహ్మాండంగా క్లిక్ అయిపోయింది అన్నమాట. అంటే వశిష్ఠలో ఉన్నటువంటి ఆ టాలెంట్ ఎక్స్పర్టైజ్ ఏమిటో వారు తెలుసుకున్నారు. ఇటు తారక్ తెలుసుకున్నాడు, అటు మన కళ్యాణ్ రామ్ తెలుసుకున్నాడు, బాలయ్య బాబు కూడా తెలుసుకున్నాడు అన్నమాట. ఓ మంచి స్టోరీ చెప్పాడు. ఓకే, అంటే బాగా రైటర్ కదా ఆయన. వశిష్ఠ మంచి రైటర్ కమ్ డైరెక్టర్. అంటే మంచి డైరెక్టర్ కంటే మంచి రైటర్ అయితే ఆ కథని ఎలా ఆవిష్కరించాలో తెలిసి ఉంటుంది వాళ్ళకి. అందువల్ల బాలయ్య బాబు వెంటనే అని డేట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తదుపరి పిక్చర్ మాత్రం వశిష్ఠ డైరెక్షన్లోనే పిక్చర్ ఉంటుంది. కానీ ఎట్లా ఉండబోతుంది? ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ బాలయ్య బాబు గారిని ఏ విధంగా కోరుకుంటున్నారో జనాలు అనేటువంటిది తెలుసు. అవును, జనాలు వీళ్ళకి కూడా తెలుసు బాలయ్య బాబు గారితో సినిమా అంటే అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. మరి అలాంటి సందర్భంలో అంటే ఎలా ఉండబోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు వీరసింహారెడ్డి అనేటువంటి రాబోయే సినిమా ఎలా ఉండబోవచ్చు అని అనుకుంటున్నాను. అవును, నాకున్న అనుభవంలో బాలయ్య బాబుతో సినిమాలు చేయడంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది బోయపాటి శ్రీను అండి. అవును, చాలా బాగా ఓ సరికొత్త ట్రెండ్. అంతకుముందు ఇంకో ట్రెండ్ ఉండేది, బి గోపాల్ గారు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇట్లాంటి రౌడీ ఇన్స్పెక్టర్ ఇట్లాంటి సినిమాలు చేశాడు. కానీ ఇది సరికొత్త ట్రెండ్ బోయపాటి శ్రీను. నిజంగా ఆ సింహ కానీ లెజెండ్ కానీ తర్వాత ఈ సింహతో పీక్స్కి వెళ్ళిపోయాడు అన్నమాట ఆయన. అందువలన ఇప్పుడు ఎవరు ఫాలో అయినప్పటికి కూడా బోయపాటి శ్రీను స్కూల్ ఆఫ్ టేకింగ్నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే బాలయ్య బాబు గుద్దినట్టయితే 1000 మంది పడిపోవడం అంతే, ఇక చూడవలసిన అవసరం లేదు, అలా ఉంటుంది. తర్వాత ఇలా ఎర్ర చూస్తే కార్లు వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి నేను అడగొద్దు, మీరు కార్లు వెళ్ళిపోవాలి అంతే. అక్కడ 1000 మంది ఉన్నా సరే 2 నిమిషాలు 3 నిమిషాలు ఫైట్లో 1000 మంది కూడా టపా 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 రాలిపోతారు అంతే. అదే కంటి చూపుతో కాల్చేస్తూ ఉంటారు కదా, అదే ఇలా చూస్తే పడిపోతుంటారు అన్నమాట. అది కావాలి జనాలకు, అది కావాలి జనాలకు కావాలి. ఇప్పుడు ఏదో సోడా పెప్సీ, కోకో సోడా, సెక్సీ అంటే ఆ ఇంప్రెషన్తో ఉన్నారు ప్రేక్షకులు. దాన్ని ఫాలో అయితే చాలు. కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ అంటే ఇప్పటికి కూడా అంత ఒక బాడీ, ఒక గిరేస్ మెయింటైన్ చేస్తున్నట్టే చిన్న విషయం కాదండి. తర్వాత ఎవరు బ్రాహ్మణి ఈ మధ్య చెప్పింది, మా నాన్న నిజంగా ఎంత అందంగా ఉన్నాడు ఈ వయసులో అని చెప్పేసి. అంటే కూతుర్లు సహజంగా చెప్పరు, కానీ ఆ కూతురు ఈ సినిమాలో చూసిన తర్వాత చాలా బాగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు మా డాడీ అని చెప్పడం నాకు ముద్దు వచ్చిందన్నమాట. కరెక్టే, బాలయ్య బాబు అందంగా ఉన్నాడు, మంచి అందగాడు. డ్యాన్స్లో మాత్రం చెక్కు చెదరలేదు, ఎంతైనా డ్యాన్స్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అమ్మాయిలు ఉన్నట్టు అమ్మాయికి ఏమాత్రం తగ్గకుండా, ఎంత శృతిహాసం చిన్న అమ్మాయి కదా, ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేస్తుంటే చిన్న విషయం. అది చాలా అసలు అవుట్ ఆఫ్ ది వే మాట. అంటే ప్రాణాలు పెట్టి చేస్తాడు. మీరు ఒక సినీ పరిశోధకులు,
ఇప్పుడు గతంలో అఖండ సినిమా చూసాం, అవును ఇప్పుడు ప్రస్తుతం వీరసింహారెడ్డి. అవును. తర్వాత రాబోయే సినిమా అంటే బాలయ్య బాబు గారు అంటే ఏ ఏ ఏ ఎలాంటి కథాంశాన్ని ఎలాంటి కథను ఎంచుకుంటే బాగుంటుంది అంటారు? ఎలాంటి సినిమా అయినా రియల్ హీరో అయి ఉంటాడు. వర్తమాన సమాజంలో రాజకీయాల్ని స్పృశిస్తాడు. ఓకే. రాజకీయాలు లేకుండా సినిమా తీయడు. నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు అవినీతి పరుడితే ప్రజల్లోంచి ఎలాంటి తిరుగుబాటు వస్తుంది, ఇది కంపల్సరీగా ఉంటుంది. అది ప్రజలకు నచ్చుతుంది. అది చెప్పేది. ఇది ఆ తిరుగుబాటు తత్వం, ప్రశ్నించే తత్వం కంపల్సరీగా ఉంటుంది. అది ప్రజలకు నచ్చుతుంది. అలాగే మనుషుల భావనగా హీరోయిన్ దగ్గర కూర్చోడే కాకుండా హీరోయిన్తో ఎంతగా ఆడాలో అంతగా ఆడుతాడు. ఎంతగా ఎంజాయ్ చేయాలో, ఎంతగా రొమాంటిక్గా ఉంటే అంతగా రొమాంటిక్గా ఉంటాడు. అదే బాలయ్య బాబుల స్పెషాలిటీ. అది అలా ఉంటుంది. వశిష్ఠకి అన్నీ తెలుసు, బాలయ్య బాబుని ఎలా చూపించాలో తెలుసు. నెక్స్ట్ వశిష్ఠ డైరెక్షన్లో తారక్ యాక్ట్ చేసినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. తారక్కి చాలా ఇంప్రెషన్ వశిష్ఠ అంటే. అంటే వశిష్ఠ అసలు పేరు వేణు. తారకే చెప్పాడు ఈ మాట, వేణు అని చెప్పేసి. మొత్తం వాళ్ళ మనసుల్లో దోచుకున్నాడు. కష్టపడి పనిచేస్తున్నా కనుక డెఫినెట్గా ఒక మంచి ఒక డైనమిజం ఉన్నటువంటి స్టోరీని అందిస్తారని నా నమ్మకం. ఎట్లా సార్ రాబోయే ఎలక్షన్లకి ఒక 2-3 నెలల ముందే ఈ సినిమా అంతవరకు ఎందుకండి? బాలయ్య బాబు సినిమా 100 రోజుల్లో పూర్తి అయిపోతుందండి. అనుకుంటే 100 రోజుల్లో పూర్తి అయిపోతుంది. ఇప్పుడు సినిమా వెంటనే స్టార్ట్ చేసినట్టయితే సరిగ్గా వేసవి సెలవులకు వస్తుంది. ఏప్రిల్ మేలో పూర్తి అయిపోయి వచ్చేస్తుంది అన్నమాట. అంటే పిల్లలు సెలవుల్లో ఉంటారు కదా. మే జూన్లో బాగా ప్లాన్ చేస్తారు. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ సెలవుల్లో ఉంటారు కనుక బ్రహ్మాండంగా వాళ్ళు వసూళ్ళు వస్తాయి, కలెక్షన్స్ వస్తాయి అన్నమాట. అది వాళ్ళ ఉద్దేశం. కానీ ఏదైనా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇది వన్ కైండ్ ఆఫ్ అదే రాబోయే సినిమాలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే గవర్నమెంట్ కి చురకలు పెట్టినట్లుగా కొన్ని డైలాగులు ఉన్నాయో దీన్ని మించిన డైలాగులు ఉండబోవచ్చు అంటారా? ఉంటాయండి. డైలాగ్ అనేది అసహజంగా ఉంటే ఎవరు లైక్ చేయరండి. అవుంటే కరెక్ట్గా మాట్లాడారు అనుకుంటే చూస్తాం. ఏంటిది పిచ్చితనంగా మాట్లాడిస్తున్నాడు అనుకుంటే ఎవరు దాన్ని హర్షించారు. వీడు ఒక ప్రశ్న వేసినట్టయితే అయితే బ్రహ్మాండంగా ప్రశ్న వేశాడు అని అనిపించాలి. అదే సినిమాలో కనిపించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.